చైనీస్ అమ్మాయి ఈస్టర్న్ బ్లాక్. మ్యూజియంలో చైనీస్ బ్లాక్ బాగా నచ్చింది అని చెప్పినందుకు మ్యూజియం మొత్తం నన్ను అలా టీజ్ చేసుకుంటూ తిరిగారనమాట. నా పాటికి నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే వీళ్ళేమో వెనకాల ఆడుకుంటూ గోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా గ్యాలరీస్ విషయానికి వచ్చేస్తే ఈ ఐవరీ గ్యాలరీ కానీ, వెపన్స్ గ్యాలరీ, ఎస్పెషల్లీ ఈ మార్బుల్ స్టోన్ స్కల్ప్చర్స్ గ్యాలరీ అయితే చాలా బాగుంది. వెయిల్ రెబెకా మ్యూజియం మొత్తానికి హైలైట్. నాకు, పిల్లలకి, మా అందరికి బాగా నచ్చిన గ్యాలరీ మన కొండపల్లి బొమ్మల గ్యాలరీ. నిజంగా మినియేచర్ బొమ్మలు నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. మైన్యూట్ డీటెయిలింగ్ చాలా బాగా నచ్చేసింది. వాటితో పాటు ఈ ఇటాలియన్, యూరోపియన్ గ్యాలరీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. రాయల్ వేజెస్ కానీ, టీ కప్స్, సాసర్స్ ఇవన్నీ చాలా బాగా అనిపించింది. బేసిక్గా నాకు ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే నేను ఈ టెక్స్టైల్ గ్యాలరీని బాగా ఎక్స్ప్లోర్ చేసుకున్నా. ఎందుకంటే నాకు ఆ ఫ్యాబ్రిక్స్ అన్న అవన్నీ తెలుసుకోవడం ఇంట్రెస్ట్ కాబట్టి. ఈలోపు రువిక కనిపెట్టేసింది, ఈసారి నీ దగ్గర ఉంది కదా అని చెప్పి. నిజంగానే సేమ్ కలర్ కాంబినేషన్లో సేమ్ ప్యాటర్న్ శారీ నా దగ్గర ఉందనమాట. రువిక అది గుర్తుపట్టింది చూడండి, అది నాకు భలే క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్. ఇంకా ఈ క్లాక్స్ గ్యాలరీ కూడా చాలా బాగుంది. మ్యూజికల్ క్లాక్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా అమేజింగ్ అనిపించినాయి. ఇంకా అంతా తిరిగేసి ఆకలేసి మ్యూజియంలోనే కొంచెం ఫుడ్ తినేసి బయటకు వచ్చాము. ఇలా మా మ్యూజియం ఎక్స్పీరియన్స్ జరిగింది. ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి మీకు కూడా ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ గురించి. ఇంకా ఆఫీస్కి వచ్చేసి మంచిగా ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ తినేసి అలా ఎండ్ చేసామన్నమాట ఆ డేని. ఈ వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.